టోటల్గా ఇప్పుడు చూసారంటే జాబ్ మార్కెట్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్కిల్. డిగ్రీ అవసరం లేదు, ఏం చదివారనేది అవసరం లేదు, స్కిల్. CGPA is the last thing that anyone will look at. నేను 10 సంవత్సరాల ముందు అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్ థింక్ చేస్తుంటే నేను ఇప్పటికీ డైరెక్టర్ ఆఫ్ ప్రోడక్ట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఉండేవాడిని. కానీ నా దురదృష్టం ఏంటంటే నేను 2008లో పాస్ అయ్యాను. సో ఇట్స్ కంప్లీట్ రెసిషన్ అనమాట. లైక్ ఎక్కడ జాబులు లేవు. ఒక సంవత్సరం అయిన తర్వాత 2010 ఆ టైంలో ఏమైందంటే అసలు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అసలు రోల్కి రోడ్ మ్యాప్ ఏంటి, అసలు మేము ఎలా పెంచుకోవాలి స్కిల్స్ అనేవన్నీ. సో ఈ రోల్లో స్కిల్స్ పరంగా చూసుకుంటే రీసెంట్గా చూసారంటే గూగుల్ APM రోల్ని రోల్ అవుట్ చేసింది. సో టాలెంటెడ్ పీపుల్ని ఇన్వైట్ చేస్తుంది. ఇంటర్న్షిప్ ఎలా తెచ్చుకోవాలి యాజ్ అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్. సో దీంట్లో ఒక స్టెప్ ఏంటంటే ఎంత శాలరీ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు యాజ్ అ ఫ్రెషర్గా. యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు చూసుకుంటే ఈరోజు మనతో పాడ్కాస్ట్లో ఉన్నది షేక్ ఖాదర్, ద ఫౌండర్ ఆఫ్ GetRefactor.com. మీకు ఈరోజు ఈ పాడ్కాస్ట్లో అసలు మనం ఒక ప్రోడక్ట్ మేనేజర్ ఎలా అవ్వాలి, CEO ఎలా అవ్వాలి, ఏదైతే మన డౌట్స్ అన్నీ ఉంటాయో అవన్నీ ఈరోజు ఈ పాడ్కాస్ట్లో క్లియర్ అవుతాయి అనమాట. సో ఎక్కువ లేట్ చేయకుండా మనమైతే ఈ పాడ్కాస్ట్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వినాలి, మీ జర్నీ లేదా మీ కెరియర్ లేదా దాని గురించి అసలు మీరేం చెప్పబోతున్నారు, మీరు రియల్గా బయట చూస్తున్నది ఏంటి అనేవన్నిటితో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో ఓవర్ టు యూ. థ్యాంక్స్ స్వరూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. సో చాలా మంది నన్ను చూస్తారనేసి నేను హోప్ చేస్తున్నాను. సో బేసికలీ దే విల్ అండర్స్టాండ్ లైక్ ఒక ప్రోడక్ట్ రోల్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అనేది ఏంటి అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్, అందరికీ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఎందుకు వినాలనేది విల్ స్టార్ట్ విత్ దట్. సో బేసిక్గా నాకు ఒక 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఫిలిప్స్, స్నైడర్ అండ్ యాక్సెంచర్ ఇలాంటి కంపెనీస్లో పనిచేశాను. బట్ కెరీర్ స్టార్ట్ అనేది అందరికీ నార్మలే. లైక్ బీటెక్ అవుతుంది, బీటెక్ అయిన తర్వాత లైక్ బయటపడ్డ తర్వాత మనం వెతుక్కుంటాం లైక్ జాబ్లు ఉన్నాయా లేవా అనేసి. అండ్ ఎక్కడో ఒక చోట జాబ్ దొరుకుతుంది, ఎక్కడో ఇంటర్న్షిప్ దొరుకుతుంది, దాని తర్వాత కెరీర్లో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఇట్స్ సేమ్ స్టోరీ, లైక్ అలాగే జరిగింది. కాకపోతే నా దురదృష్టం ఏంటంటే నేను 2008లో పాస్ అయ్యాను. 2008లో పాస్ అయిన వాళ్ళకి తెలుసు పరిస్థితి ఏంటో. సో ఇట్స్ కంప్లీట్ రెసిషన్ అనమాట. లైక్ ఎక్కడ జాబ్లు లేవు. సో నేను 2007లో విప్రో సెలెక్ట్ అయిపోయాను. ఓకే, క్యాంపస్ ప్లేస్మెంట్లో నేను థర్డ్ ఇయర్లో అంటే 6th సెమిస్టర్లో ఉన్నప్పుడు క్యాంపస్లో విప్రోకి సెలెక్ట్ అయిపోయాను. కానీ 2008 తర్వాత 2009 అవుతున్నా కూడా నాకు ఇన్విటేషన్ లెటర్ రాలేదు. సో ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్, రైట్? సో ఆ తర్వాత నేను ఏం చేయాలనేది నాకు కూడా తెలియదు. లైక్ విప్రో కోసం వెయిట్ చేయాలా లేకపోతే ఏం చేయాలని తెలియదు. సో ఆ మధ్యలో నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఓకే ఖాదర్ ఇలా ప్రొబేషనరీ ఆఫీసర్ అనేసి ICICI బ్యాంక్లో అప్లికేషన్స్ పడ్డాయి, కావాలంటే వేస్తావా అనేసి. ఓకే సరే పోదాం అనేసి బెంగళూరుకి వచ్చి ఒక అప్లికేషన్ వేసి రాసేసాం అనమాట. రాసేసిన తర్వాత లక్కీగా ఆ ఆపర్చునిటీ అనేది వచ్చింది. వేర్ ఒక 2,500 rupees స్టైపెండ్ ఇచ్చి నాకు 1 year ప్రోగ్రామ్ అనమాట, ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అనేది అది చదివిపించారనమాట. సో దాని తర్వాత ఆ చదువుతున్నప్పుడు నాకు మధ్యలో విప్రో నుంచి కాల్ వచ్చింది, జాయిన్ అవుతారా మీరు అనేసి. సో నేను అన్నాను ఆల్రెడీ ఇది జాయిన్ అయిపోయాను, 6 నెలలు అయిపోయింది, ఇంకో 3 నెలలు ఉంటే నేను ఆల్రెడీ ఒక బ్యాంక్లో మేనేజర్ అయిపోతాను. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను క్విట్ చేసి మళ్ళీ విప్రోకి వెళ్ళి అక్కడ మళ్ళీ అన్నీ చేయాలని అనుకోలేదు. సో అలాగే వెళ్ళి జాయిన్ అయిపోయాను అనమాట. సో బ్యాంక్లో కంటిన్యూ చేశాను ఒక సంవత్సరం అయిన తర్వాత 2010 ఆ టైంలో ఏమైందంటే సాఫ్ట్వేర్ మళ్ళీ బూమ్ అయింది. ఓకే, సో 2008లో రిసెషన్ ఉంది, 2010లో బూమ్ అయింది. సో అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, ఖాదర్ ఎందుకు బ్యాంకింగ్లో కంటిన్యూ అవుతున్నావు, సాఫ్ట్వేర్కి వచ్చేసి చూద్దాం ఏమవుతుందో అనేసి. సో ఆ టైంలో నేను బ్యాంక్కి రిజైన్ చేసేసి బెంగళూరు వచ్చి ఇంకా ఏం చేయాలో తెలియదు. ఏమనుకుంటున్నానంటే ఎవరో ఒకరు నాకు తెలిసిన అన్నయ్యలు ఎవరో ఉంటారు కదా అంకుల్, వీళ్ళందరూ ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేసి సాఫ్ట్వేర్లో జాబ్ తీసుకొస్తారనేసి కొద్దిగా ఒక 3 నెలలు ట్రై చేశాను. సో ఆ పరిస్థితుల్లో ఏమీ వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్లీ. సో దాని తర్వాత నేను అనుకున్నది ఏంటంటే కష్టపడకపోతే వచ్చేది ఏం లేదు. సో కష్టపడాలనేది ఇంపార్టెంట్ అండ్ అది నిజం. సో బేసిక్గా అది ట్రూత్. సో దానివల్ల ఏం జరిగింది, ఓకే 3 months తర్వాత నా ఫ్రెండ్ ఒక అబ్బాయి కాల్ చేసి, అతని పేరు సాయి, అతను కాల్ చేసి చెప్పాడనమాట, అరే ఇలా మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంట చాలా బాగుందంట, కెరియర్ చాలా మందికి వస్తున్నాయంట జాబ్లు, చూడవా ఏం చేస్తావు అనేసి. సో అతను ఇంకా చెప్పనే లేదు. నేను ఆ రోజు నైట్ కూర్చొని దాని గురించి కొద్దిగా రీసెర్చ్ చేశాను. దాని తర్వాత ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చెప్పాను అనమాట, లైక్ నాకు ఇది నేర్చుకోవాలంటే, సరే మీ దగ్గర కోర్స్ ఉన్నారు అని చెప్పి కోర్స్ ఇచ్చారు. ఒక 4 నెలలు గట్టిగా కూర్చున్నాను. అది పరిస్థితి.
సో కూర్చున్న తర్వాత ఇంకా నా దగ్గర ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో ఒక కంపెనీకి వెళ్ళి అప్లై చేశాను. లక్కీగా ఇంటర్వ్యూ చేశారు. సో ఇంటర్వ్యూ చేసిన తర్వాత 4 నెలలు గట్టి కూర్చున్నాం కాబట్టి వచ్చింది. సో దాని తర్వాత ఒక 2 సంవత్సరాలు అదే కంపెనీలో పనిచేశాను నేను. సో దాని తర్వాత మెల్లగా యాక్సెంచర్కి వెళ్ళాను. నా ప్యాకేజ్ డబుల్ అయింది. సో దాని తర్వాత యాక్సెంచర్ నుంచి మళ్ళీ ఫిలిప్స్కి వెళ్ళాను. అలా ఫిలిప్స్ నుంచి మళ్ళీ సిగ్నిఫై అనే కంపెనీలోకి వెళ్ళాను. సో ఇలా గ్రోత్లో అనమాట. లైక్ ఫస్ట్ డెవలపర్ ఉండేవాడిని, తర్వాత టీమ్ లీడ్ అయ్యాను, తర్వాత ఆర్కిటెక్ట్ అయ్యాను, తర్వాత ప్రోడక్ట్ ఓనర్ అయ్యాను, తర్వాత ప్రోడక్ట్ ఫీచర్ ఓనర్ అయ్యాను. సో ఇలా అనమాట. ఇలా 16 సంవత్సరాలు అలా గడిపేశాం అనమాట. సో దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఆస్పెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ మొబైల్ డెవలపర్, అప్లికేషన్ డెవలపర్ నుంచి లీడ్ ట్రాన్సిషన్, ఒక టీమ్ లీడ్ అవ్వడం ఎలా. సో ఆ లైక్ జనరల్గా మనం కూర్చొని మనంతకు ఎవరైతే పనిస్తున్నారో మనం చేస్తూ ఉంటే ఆ డెవలపర్ రోల్లోనే ఉండిపోతాం. సో మనం ఏం చేయాలంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి రిక్వైర్మెంట్ని మనం ముందే అర్థం చేసుకొని మన పక్క వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, రైట్. అలా చేసినప్పుడు మీరు లీడ్ అవుతారు, రైట్. సో బేసిక్గా మీరు చేసే పని కాకుండా మీరు పక్క వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. సో ఆ హెల్ప్ చేసే స్టేజ్కి ఎప్పుడు వెళ్తారో మీ మేనేజర్ చూస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ వీళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయరు, లైక్ మీరు సైలెంట్గా కూర్చొని పనిచేస్తున్నా లేకపోతే ఎవరికి హెల్ప్ చేసినా కూడా ఎవరు అబ్జర్వ్ చేయరు, అది కాదు పరిస్థితి. ఏంటంటే మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా అనేది మీ మేనేజర్ చూస్తూ ఉంటారు. సో అప్పుడు మిమ్మల్ని ఏదో పాయింట్లో మీరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని లీడ్గా చేస్తారు. సో దాని తర్వాత మీరు టెక్నికల్గా సౌండ్ అయినప్పుడు, రైట్, లీడ్ పొజిషన్ నుంచి ఆర్కిటెక్ట్ పొజిషన్ తీసుకెళ్తారు, రైట్. సో అది పరిస్థితి. సో దీని తర్వాత మరి మీరు ఎలా వెళ్ళాలనేది దాని తర్వాత ఆ స్పెసిఫిక్ స్పాట్ నుంచి మీరు డిరైవ్ చేస్తారు. నేను సొల్యూషన్ ఆర్కిటెక్ట్లోకి వెళ్ళాలా లేకపోతే ఎలా వెళ్ళాలనేది మీరు డిరైవ్ చేస్తారు. సో జనరల్గా సో ఒక 7-8 years అయిన తర్వాత మీకు ఒక పెద్ద డైలమా వస్తుంది. సో ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలి, లైక్ అక్కడ నుంచి మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా వెళ్ళొచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ మేనేజర్గా వెళ్ళొచ్చు, లేకపోతే ప్రోడక్ట్ మేనేజర్గా వెళ్ళొచ్చు. ఇలాంటి చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో నేను చూసుకున్న కెరీర్ ఏంటంటే ప్రోడక్ట్. సో నాకు ప్రోడక్ట్ రోల్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఆ ప్రోడక్ట్ రోల్ ఇంట్రెస్ట్ వల్ల నేను ఏం చేశానంటే ఇక్కడ బెంగళూరులో నేను కాలేజ్ చదివేటప్పుడు నాకు ఎవరో ఫ్రెండ్ చెప్పారనమాట, ఐఏఎంలో ఒక ఎంబీఏ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఫ్రెండ్స్ డిస్కషన్లో వచ్చింది. సో మనం ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదురా, మన పరిస్థితి బాగలేనప్పుడు ఒక 5 సంవత్సరాలు మీరు కాలేజ్లో మీరు కెరియర్లో ప్రోగ్రెస్ అయిన తర్వాత, ఒక 5 సంవత్సరాలు ప్రోగ్రెస్ అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అని ఒకటి ఉంటుంది. ఆ ఎంబీఏ ప్రోగ్రామ్ మీరు తీసుకోవచ్చు, 5 years తర్వాత మీరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి. సో అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు ఉన్నింది, రైట్. సో 8-10 years తర్వాత నేనేం చేశాను, ఐ వెంట్ అహెడ్ అండ్ టుక్ ఐఏఎం ప్రోగ్రామ్ అనమాట. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అనేది తీసుకున్నాను. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరులో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ మీద స్పెషలైజేషన్ ఉండేలాగా ఒక జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉన్నింది. సో క్లోజ్ టు 10 లక్షలు అయింది అది. సో ఆ ప్రోగ్రామ్ తీసుకొని అది కంటిన్యూస్గా కంప్లీట్ చేశాను అనమాట. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ వచ్చాయి. లైక్ నేను ప్రోడక్ట్ రోల్లోకి ట్రాన్సిషన్ అవ్వడానికి ఇది హెల్ప్ అయ్యింది. ప్లస్ నా సిస్టమ్స్ థింకింగ్, ఒక బిజినెస్ ఎలా రన్ అవుతుంది అన్నిటి గురించి నాకు ఒక ఐడియా వచ్చింది. సో దాంతో నేను ప్రోడక్ట్ మేనేజర్గా, ఒక ప్రోడక్ట్ ఓనర్గా, ఫీచర్ ఓనర్గా నేను ఎస్టాబ్లిష్ అయ్యాను అనమాట. కూల్. సో ఇప్పుడు మీ జర్నీలో మొత్తం ఫ్రమ్ స్క్రాచ్, అంటే అసలు ఇంకా జాబ్ ఆఫర్, రెసిషన్ టైమ్, ఇప్పుడు కూడా ప్రెసెంట్ అలానే ఉంది. ఇంకా నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో ఏ వల్ల ఇంకా మళ్ళీ రెసిషన్స్ అనేవి వస్తాయి. అండ్ సాఫ్ట్వేర్ ఏవైతే బేసిక్ మీ పర్స్పెక్టివ్ నేను అర్థం చేసుకోవాలనుకున్నా, నేను చెప్పే కంటే ముందు మీరేమనుకుంటున్నారు అంటే ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఏవైతే బేసిక్ సపోర్ట్ రోల్స్ ఏవైతే వస్తున్నారో బయట అసలు ఏం జరుగుతుంది? ఒక ఇంజనీర్ కోడింగ్ నేర్చుకుంటాడు, కోడింగ్ నేర్చుకున్న తర్వాత సపోర్ట్ రోల్కి వెళ్ళిపోతుంది. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి, బయట ఏం జరుగుతుంది, స్టూడెంట్స్కి అండర్స్టాండింగ్ లేకపోవడం బయట అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సో టోటల్గా ఇప్పుడు చూసారంటే జాబ్ మార్కెట్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్కిల్. డిగ్రీ అవసరం లేదు, ఏం చదివారనేది అవసరం లేదు, స్కిల్. సో మీ దగ్గర ఏ స్కిల్ ఉంటే ఆ జాబ్ వస్తుంది. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఫిలిప్స్లో పనిచేసేటప్పుడు ఒక ఇంటర్వ్యూ, ఒక ఫ్లటర్ డెవలపర్ కావాలనేది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. ఓకే, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు చాలామంది ఇంటర్వ్యూకి వచ్చారు. ఓకే, సో దాంట్లో ఒక అబ్బాయిని నేను ఇంటర్వ్యూ చేసి నాకు నచ్చాడు, నేను చెప్పాను ఓకే ఇతను బాగున్నాడని చెప్పి. సో జనరల్గా ఇంటర్వ్యూవర్ మీ రెజ్యూమే మొత్తం చూడదు. సో ఉన్న టాప్ 5 points 6 points చూస్తారు. నేను అలాగే 5 points 6 points చూసి తనను ఫ్లటర్లో అడిగాను అనమాట, ఈ మొబైల్ డెవలప్మెంట్లో ఎలా చేస్తావు ఏంటి అని అడిగాను. అతను సెలెక్ట్ చేసుకున్నాను, లైక్ బాగున్నాడు ఈ అబ్బాయి, స్కిల్స్ బాగున్నాయి, మనకు సూట్ అవుతాడు అని సెలెక్ట్ చేసుకున్నాం. సో
దాని తర్వాత అతను ఆఫీస్కి వచ్చి నా ముందర కూర్చున్నప్పుడు అప్పుడు చెప్పాడు నాకు, అనే నాది బీటెక్ కాదు, నాది బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ అనేసి. సో ఐ వాజ్ లైక్ సూపర్ సర్ప్రైజ్డ్. లైక్ సో బేసిక్గా బీఎస్సీనా బీబీఏనా లేకపోతే ఏంటి అనేది ఇప్పుడు మ్యాటరే కాదు. సో నేను స్లిప్ చేశాను, అది ఓకే. కాకపోతే హెచ్ఆర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. హెచ్ఆర్కి కూడా బీఎస్సీనా బీటెక్కా లేకపోతే ఎంటెక్కా ఇదంతా అవసరం లేదు. సో ఎవరైతే స్కిల్ ఉందో వాళ్ళని తీసుకొస్తారు. సో అది స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సరే, మోర్ దాన్ డిగ్రీస్, మోర్ దాన్ ఎంటెక్, ఇవన్నీ బేసిక్స్ ఉండాలి. కాకపోతే స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే నేను చెప్తుంటాను అనమాట. అంటే అందరూ CGPA ఎంత తెచ్చుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి అంటుంటారు. CGPA ఇస్ ద లాస్ట్ థింగ్ దట్ ఎనీవన్ విల్ లుక్ ఎట్. అంటే షార్ట్ లిస్ట్ చేయాలి, ఒక కంపెనీ 10 మందే కావాలి మీ కాలేజ్లో అన్నప్పుడు మీకు CGPA ప్రకారం చేస్తారు. కానీ ఒకవేళ నీకు స్కిల్ ఉందంటే నీ కాలేజ్ అవసరం కూడా ఉండదు. బేసిక్గా నువ్వే ఆఫ్ క్యాంపస్ ఇవన్నీ ట్రై చేసుకోవచ్చు అనేది నేను వాళ్ళతో చెప్తాను. నేను కూడా నా ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఓకే, అసలు కంప్యూటర్ సైన్స్ రోల్స్ అయినా ఇంకేమైనా రోల్స్ ఉంటాయా, అసలు ఒక కంపెనీలో ఇంకేం రోల్స్ ఉంటాయి, యాజ్ అ ఫ్రెషర్గా దేనిలోకి వెళ్ళొచ్చు అనేవన్నీ నాకు తెలియదు. అందరూ కోడింగ్ చేస్తున్నారు, హైయెస్ట్ ప్యాకేజ్ అమెజాన్ ఇవన్నీ అంటే డిఎస్ఏ అంటారు. సో ఇంకా డిఎస్ఏ పట్టుకుని చేసేవాళ్ళని, అది కూడా పర్ఫెక్ట్గా చేయమని. సో ఇంకేం రోల్స్ ఉన్నాయి, లేదా అసలు కంపెనీలో ఏమేమి రోల్స్ ఉంటాయి, అసలు ఈ ప్రోడక్ట్ ఏదైతే మనం చెప్తున్నామో ఈ ప్రోడక్ట్ అనేది ఎలా ఇంట్రొడ్యూస్ అయింది, అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేవన్నిటితో స్టార్ట్ చేద్దాం. సో ఇది మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. సో చాలా మంది బీటెక్లో ఉన్నప్పుడు ఏమంటారంటే, ఏదైనా ఒక ఐడియా వచ్చింది, సపోజ్ ఒక ఐడియా ఇన్స్టెంట్గా వచ్చింది, వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఒక కొత్త ప్రాజెక్ట్ని తయారు చేస్తారు, దాని తర్వాత కోడ్ చేయడం స్టార్ట్ చేస్తారు, రైట్? సో బేసిక్గా ఇంజనీరింగ్ అనేది ఒక ఆస్పెక్ట్, ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఇంజనీరింగ్ ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆస్పెక్ట్, మార్కెటింగ్ ఒక ఆస్పెక్ట్, ఇంకా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇంకా ఇలాంటివన్నీ ఆస్పెక్ట్స్ ఉంటాయి, రైట్? సో ప్రోడక్ట్ కూర్చొని కోడ్ చేయడం వల్ల మీరు ఈవెన్ అండర్స్టాండింగ్ కూడా ఉండదు. లైక్ ప్రోడక్ట్ని కన్స్యూమర్ ఎలా యూజ్ చేస్తారు, ఎందుకు చేస్తున్నాము, అవంతా అండర్స్టాండింగ్ ఉండదు. మీకు ఒక ఐడియా వచ్చింది, ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి కోడింగ్ స్టార్ట్ చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ద ప్రాసెస్. సో ఇప్పుడు కంపెనీస్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు వాళ్ళకి ముందే తెలియాలి, లైక్ మనం వేల కోట్లు ఖర్చు పెట్టేది మనకి రిటర్న్ ఎంత వస్తుంది. సో ఒక బిజినెస్ చేస్తున్నామంటే అది బేర్ మినిమం కదా. సో ఆ అండర్స్టాండింగ్ ప్రోడక్ట్ మేనేజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకొస్తారు. సో వీళ్ళు ఇండస్ట్రీని స్టడీ చేసి ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తే బాగుంటుంది, ఈ ప్రోడక్ట్ ఇలాంటి ఫీచర్స్ పెడితే ఈ ప్రోడక్ట్ సేల్ అవుతుంది. ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్. ఇందులో ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత రిటర్న్ వస్తుంది, ఇదంతా మార్కెట్ రీసెర్చ్ ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇంజనీరింగ్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో ఎలాంటి రోల్స్ ఉంటాయి అనేసి. సో ఇప్పుడు ఇంజనీరింగ్ మీకు తెలుసు, లైక్ డెవలపర్ ఉంటుంది, సీనియర్ డెవలపరు, టీమ్ లీడు ఇలాంటివి ఉంటాయి, డేటా సైంటిస్టు, ML ఇలాంటివన్నీ రోల్స్ ఉన్నాయి. అది ఒక ఇంజనీరింగ్ ఆస్పెక్ట్. సో బట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ ప్రోడక్ట్ ఆస్పెక్ట్. ప్రోడక్ట్ ఆస్పెక్ట్లో రోల్ APM నుంచి స్టార్ట్ అవుతుంది, అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్. సో అది బేసిక్ మినిమం రోల్ అనమాట. దాని తర్వాత ప్రోడక్ట్ మేనేజర్, దాని తర్వాత సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్, డైరెక్టర్ ఆఫ్ ప్రోడక్ట్ మేనేజర్, VP, అలాగే CPO ఇలానే అవుతారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సత్యానందెల్లా కావచ్చు, లేకపోతే సుందర్ పిచే కావచ్చు, వీళ్ళందరూ ప్రోడక్ట్ మేనేజర్స్. సో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ రోల్ నుంచి వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళు ఒక CEOకి వెళ్ళారంటే, సో బేసిక్గా ప్రోడక్ట్ మేనేజర్ అనేవాడు, అతనికి అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ తెలుసుంటుంది. ఒక పక్క ఇంజనీరింగ్ తెలుసుంటుంది, ఇంకో పక్క కస్టమర్ ఏం అడుగుతున్నారో తెలుసుంటుంది, ఇంకో పక్క బిజినెస్ ఎలా నడపాలి అనేది తెలుసుంటుంది. సో దీనివల్ల ప్రోడక్ట్ మేనేజర్స్లో ఉండే, ప్రోడక్ట్ రోల్స్లో ఉండే వాళ్ళ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ వాళ్ళు హైయెస్ట్ అచీవ్మెంట్ కూడా చేస్తారు. సో అది ప్రోడక్ట్ రోల్లో. సో ఒక్కసారి ఇక్కడ ఏదైతే చెప్పారో నేను ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నా, ఎందుకంటే మీరు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫ్రెషర్స్ కాబట్టి ఓకే ఒక సర్టెన్ థింగ్స్ వరకు అర్థమే ఉంటాయి. బట్ ఎందుకంటే నేను కూడా ఇప్పుడిప్పుడే కంపెనీలోకి వచ్చాను, అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి యాజ్ ఎ కాలేజ్ స్టూడెంట్గా మనం చూసుకుంటే మనకేం తెలుసు, ఓకే ప్రతి ఒక్కరు DSA చేయమంటారు, DSA చేస్తే అమెజాన్, మైక్రోసాఫ్ట్ కోడింగ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, 4th ఇయర్లో జాబ్ వస్తుంది అని చెప్పేసి చెప్తారు. కానీ బయట మార్కెట్ రియాలిటీ ఎలా ఉందంటే, మీకు అంత కష్టపడి కోడింగ్ నేర్చుకొని పైథాన్, C, జావా ఏవేవో నేర్చుకొని చేస్తారు. నేర్చుకొని చేసిన ఎట్ ద ఎండ్ సపోర్ట్ రోల్స్ అనేవి ఇస్తారు. సపోర్ట్ రోల్స్ అంటే బేసిక్గా ఏంటంటే, అక్కడ మీరు ఎక్కువ కోడింగ్ అనేది చేయరు, బట్ ఏంటంటే ఏదైనా టెక్నికల్ సపోర్ట్ అవ్వచ్చు, ఏవైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిలో ఉంటాయో అటువంటి కైండ్ ఆఫ్ రోల్స్ అనేవి ఇస్తారు.
అక్కడికి వెళ్ళాక ఆ రోల్స్ మీకు రిస్క్ ఉంటుంది, ఎప్పుడు పీకేస్తారో తెలియదు, లే ఆఫ్ చేసేస్తారో తెలియదు. సో ఇవన్నీ కూడా నాకు అప్పుడు తెలియదు అనమాట. సో మీరు కూడా మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పరంగా చెప్తే, మీ సైడ్ నుంచి ఒకసారి నేను మాట్లాడితే, మీకు ఇవి కూడా తెలియదు. మీకేం తెలుసు, ఓకే 4 years మనం కష్టపడితే ఏదో ఒక రోల్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రోల్ ఉందో, ఇది ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్లో, అంటే ఫ్రమ్ బేసిక్ నువ్వు డెవలపర్ అవ్వాలి, నువ్వు డెవలపర్ అయినా డేటా సైంటిస్ట్ అయినా ఏదైనా కూడా నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ప్రొడక్ట్ మేనేజర్ రోల్. ఎందుకంటే ఎలాగైతే చెప్పారో CEO మనందరికీ ఉంటుందన్నమాట, స్టార్టప్ ఓనర్ అయిపోవాలి, CEO అయిపోవాలి. సో నేను కూడా ఫస్ట్ ఇయర్లో అంతే, స్టార్టప్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడు ఫెయిల్ అయ్యి, ఎందుకంటే నాకు ఒక కరెక్ట్ రోడ్ మ్యాప్ లేదు, ఏం గైడెన్స్ అనేది లేదు. కానీ దీని తర్వాత అలా యూట్యూబ్ చేసుకోవడం, అది చేసుకోవడం, ఇవి చేసుకోవడం, కొంచెం అసలు బిజినెస్ ఎలా వర్క్ అవుతుంది, ప్రతి దాంట్లోని బిజినెస్ ఉంటుంది అని చెప్పేసి అర్థమైందనమాట. సో మీరు ఏం చేస్తున్నా, మీరు ఏది అవ్వాలనుకుంటున్నా కూడా మీకు ఈ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోవాలి అసలు ఒక యూజర్ అనేవాడు ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేస్తున్నాడు. నువ్వు కోడ్ రాస్తున్నావు సరే, యూజర్ అనేవాళ్ళు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, నీ వల్ల ఆ కంపెనీకి బిజినెస్లో ఎలా గ్రోత్ అవుతుంది అనేవన్నీ కూడా పాయింట్స్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో అందుకే మనం ఇప్పుడు అసలు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అసలు రోల్కి రోడ్ మ్యాప్ ఏంటి, అసలు మేము ఎలా పెంచుకోవాలి స్కిల్స్ అనేవన్నీ ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఓవర్ టు యు. దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్లో లైక్ యూట్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో దీంట్లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, లైక్ యూట్యూబ్ కిడ్స్ కావచ్చు, యూట్యూబ్ మ్యూజిక్ కావచ్చు, యూట్యూబ్లో లైవ్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ప్రతిదీ ఒక ప్రోడక్టే. సో జనరల్గా మీరు యూట్యూబ్ అంటారు, కానీ దాని లోపల చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి. దీని ప్రోడక్ట్స్ అన్నిటిని ఎలా డెవలప్ చేస్తారంటే దానికి ఒక టీం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా యూజర్ బిహేవియర్స్ అనేది స్టడీ చేస్తూ ఉంటారు అండ్ దాని అండర్స్టాండింగ్ తీసుకొచ్చి సో ఒక ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సపోజ్ యూట్యూబ్ మ్యూజిక్లో అనుకున్నాం. సో ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు లైక్ లూప్ చేసి ఒకే పాటను వినాలనుకుంటారు. ఓకే, ఆ పాటను వినాలంటే లూప్ అనేది ఒక ఫీచర్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక ప్రోడక్ట్ మేనేజరో లేకపోతే ఒక అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజరో ఒక ఐడియా తీసుకొస్తారు. సో యూజర్ బిహేవియర్లో అతను మాటికి బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నారు. సో అది కాకుండా లూప్లో పెట్టేస్తే మేబీ వాళ్ళు రిహార్సల్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఎందుకో ఈ ఫీచర్ అవసరం. సో ఆ అండర్స్టాండింగ్ తీసుకొచ్చి దాన్ని ఒక డెవలపర్కి చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయించి దాన్ని మార్కెట్లో వదిలి ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అనేసి స్టడీ చేస్తారనమాట. సో బేసిక్గా కస్టమర్ని అండర్స్టాండ్ చేసుకోవడం, దాని తర్వాత దాన్ని ఒక డెవలపర్కి చెప్పడం, ఇలా చేయాలి, ఈ ఫీచర్ని ఇలా డెవలప్ చేస్తే నాకు ఈ రిక్వైర్మెంట్ ఫిట్ అవుతుంది అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఒక డెవలపర్కి. సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఒక ఫ్లో లాగా చెప్తే, ఒక వర్క్ ఫ్లో లాగా చెప్తే మీరు కస్టమర్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ అతనితో కలిసి ఆ బటన్ కలర్ ఎలా ఉండాలి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తే యూజర్కి కనబడుతుంది, క్లిక్ చేస్తాడు, ఐడెంటిఫై చేస్తాడు అనేది ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ ఫెలోతో కూర్చొని వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేసిన తర్వాత దీన్ని ఒక లిస్ట్ లాగా తయారు చేసి మీరు డెవలపర్ బ్యాక్లాగ్లో పెట్టాలి. బ్యాక్లాగ్లో పెట్టిన తర్వాత డెవలపర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ ఫీచర్ని ఇలా ఇంప్లిమెంట్ చేయాలి అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ రిలీజ్లో రిలీజ్ చేయాలి, రైట్? సో దాని తర్వాత మీరు ఒకవేళ ఈ ఫీచర్ని ఒక పెద్ద ఫీచర్ అనుకోండి, దీన్ని మార్కెటింగ్ వాళ్ళతో చెప్పి ప్రమోట్ చేయడం. సో ఇలాంటి చాలా మందితో మాట్లాడి మీరు లైక్ డిజైనర్తో మాట్లాడుతున్నారు, డెవలపర్తో మాట్లాడుతున్నారు, మార్కెటింగ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు అండ్ ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి మీరు ఒక ఫీచర్ని డెవలప్ చేయాలి. సో ఇది మీ రోల్. సో ఈ రోల్లో మీరు అర్థం చేసుకుంటే మీకు స్కిల్స్ పరంగా చూసుకుంటే యూజర్ ఎక్స్పీరియన్స్ యూఐని ఎలా డెవలప్ చేయాలనేది కొద్దిగా బేసిక్స్ ఉండాలి, డేటా అనలిటిక్స్ బేసిక్స్ ఉండాలి, మార్కెటింగ్ ఎలా జరుగుతుంది బేసిక్స్ ఉండాలి, ప్రోడక్ట్ని ఎలా డెవలప్ చేస్తున్నారు బేసిక్స్ ఉండాలి. సో ఇలాంటివన్నీ బేసిక్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఈ బేసిక్స్ ఇంపార్టెంట్, కానీ ఇందులో డెప్త్గా మీరు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. సో మీకు అన్ని బేసిక్స్లో తెలిసి ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ అండర్స్టాండింగ్లో మీరు ఆల్వేస్ ఎలా ఆలోచించాలంటే కస్టమర్ ఎలా ఆలోచిస్తారు. లైక్ సపోజ్ యూట్యూబ్ షార్ట్స్ అనుకున్నాం. సో యూట్యూబ్ షార్ట్స్ని జనరల్గా ఎవరు చూస్తారు, ఒక ఏజ్ గ్రూప్ అనుకుంటే ఒక 15 నుంచి 25 సంవత్సరాల లోపల వాళ్ళు యూట్యూబ్ షార్ట్స్ని ఎక్కువ చూస్తారు అనుకుందాం. ఓకే, సో వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, వీళ్ళకి ఎంగేజింగ్ కంటెంట్ని ఎలా ఇవ్వాలి. సో ఇలాంటివన్నిటిని మనం ఒక కస్టమర్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి. అండ్ ఇట్స్ ఆల్వేస్ లైక్
ఏ ప్రాబ్లమ్ సొల్యూషన్ స్పేస్. ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి మన సొల్యూషన్ ప్రోడక్ట్ త్రూ ఎలా ఇస్తాం. లైక్ కంపెనీ అనేది లైక్ మనం 10% గ్రోత్ ఇవ్వాలి ఈ సంవత్సరం, మన రెవెన్యూ ఒక 20% పెరగాలి అంటే ప్రోడక్ట్ పరంగా కంపెనీని ఎలా డెవలప్ చేయాలి అనేది మీరు ప్రోడక్ట్ పరంగానే ఆలోచిస్తారు. కస్టమర్ సక్సెస్ని ఎలా చేయాలనేది మీరు ఆలోచిస్తారు. కరెక్ట్. అంటే ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది నాకు కూడా, ఎందుకంటే దీన్ని నేను రిలేట్ చేసుకుంటున్నాను అనమాట. నా కంపెనీలో కూడా ఏం జరిగిందంటే బేసిక్గా స్కేలర్, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఒక ఇది ఉంది కాలేజ్, వీళ్ళు మార్కెటింగ్ చేశారు, ప్రమోషన్స్ చేశారు, ఇన్స్టాగ్రామ్, గూగుల్ యాడ్స్ అన్నీ చేశారు. వీళ్ళకి ఓకే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే కాలేజ్లో స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకంటూ ఓకే ఇప్పుడు ఆర్గానిక్గా రీచ్ పెంచాలి అనేది వాళ్ళకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో మేబీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆర్గానిక్గా రీచ్ అంటే బేసిక్గా చెప్పాలంటే అసలు కాలేజ్లో ఏం జరుగుతున్నాయి లేదా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు రియల్గా వితౌట్ ఎనీ ప్రమోషన్స్ వాళ్ళకి గ్రో అవ్వాలన్నమాట. యూట్యూబ్ మేబీ వాళ్ళ పర్సనల్ బ్రాండ్స్. సో ఇప్పుడు అది ప్రాబ్లమ్ స్టెప్. సో దానికి మేబీ ప్రోడక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఓకే అతను ఒక సొల్యూషన్తో వస్తారు. కరెక్ట్. ఇప్పుడు అతనికి ప్రాబ్లం ఇగో నాకేం చేస్తాను నువ్వు తెలీదు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్గా పెంచితే ఇది వస్తుందేమో, గ్రోత్ వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళకి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు ఎలా చేయాలి అనేది అంతా ఒక ప్లాన్ వేసుకుంటారు ప్రోడక్ట్ మేనేజర్. ఓకే ప్లాన్ వేసినప్పుడు అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని SEO పెంచడం, కీవర్డ్స్ మార్చడం, యూట్యూబ్లోకి వెళ్ళి ఇవన్నీ చేయడం ట్రై చేస్తారు. లేదా ఆర్గానిక్ రీల్స్ ఏమైనా స్టూడెంట్ డ్రివెన్ వాళ్ళ స్టూడెంట్ ఓన్ కంటెంట్ చేస్తే ఆర్గానిక్గా పెరగొచ్చేమో, ఇవన్నీ కొన్ని ఐడియాస్ వచ్చి ఉంటాయి. సో ఆ టైంలోనే నా గురించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మనకి 12th క్లాస్ వాళ్ళు కావాలి. సో దీంట్లో ఆల్రెడీ ఒక కంటెంట్ క్రియేటర్ ఉన్నాడు, దీని ఆల్రెడీ 12th క్లాస్ రిలేటెడ్ కంటెంట్ ఐడియా ఉంది, టార్గెట్ ఆడియన్స్ ఐడియా ఉంది. సో మనకి ఓకే స్వరూప్ అనే కాదు బట్ బేసిక్గా స్వరూప్ లాంటోడు ఒక రోల్ ఉంటే బాగుంటుంది. ఇన్ పర్సన్ స్టూడెంట్స్తో ఉంటాడు, స్టూడెంట్స్తో వర్క్ చేస్తాడు, అర్థం చేసుకొని కంటెంట్ చేస్తాడు. సో ఇక్కడ వాళ్ళకు సొల్యూషన్ ఇచ్చారు, ప్రోడక్ట్ మేనేజర్ వాళ్ళు సొల్యూషన్ ఇచ్చారనమాట. ఓకే ఇలాంటి ఒక రోల్ని హైర్ చేసుకోండి అని చెప్పి ఇప్పుడు ఓకే ఆ రోల్ కోసం హైర్ చేసుకొని అదంతా ఇప్పుడు ఇలా చేసుకుంటే ఓకే స్వరూప్కి ఫర్ ఎగ్జాంపుల్ 24 lakhs శాలరీ ఇచ్చారు, కాకపోతే దానివల్ల ఇంత రెవెన్యూ మనకు వస్తుంది అనేవన్నీ మేబీ ప్లాన్స్ వేసుకుంటారు. సో నాకు ఇప్పుడు అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే ఇలా జరుగుతుంది, ప్రోడక్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ప్రోడక్ట్ వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. కానీ ఇంత చెప్పినా కూడా కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది ఇది వాళ్ళకి అర్థం చేసుకోవడానికి. నేను ఏం చెప్పినా వాళ్ళకి ఇంకా అర్థమైందో సగం మంది వెళ్ళిపోయి ఉంటారు. కానీ కాబట్టి వాళ్ళు దీన్ని ఇంకా మీరు సింప్లిఫై చేసి చెప్పగలరా? అంటే నేను ఏదైతే చెప్పానో దీన్ని ఇప్పుడు సింప్లిఫైడ్ వర్షన్లో చెప్పాలంటే ఒక చిన్న టీం తీసుకుంటే రిక్వైర్మెంట్ ఎక్కడి నుంచో వస్తుంది, రైట్? ఆ రిక్వైర్మెంట్ని ఒక డెవలపర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది డైరెక్ట్గా బాబు ఇక్కడ బటన్ పెట్టు అని చెప్పడం కాదు కదా. సో దాన్ని ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కలిసి మాట్లాడి ఎక్కడ బటన్ పెట్టాలి, ఎలా పెట్టాలి, దాని కలర్ ఎలా ఉండాలి, దాని ఫీచర్ ఎలా ఉండాలి అన్నీ మాట్లాడి మొత్తం రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేసి దాని తర్వాత మనం డెవలపర్ దగ్గరికి వచ్చి బాబు ఇలాంటి బటన్ పెట్టాలి, ఇది ఫీచరు, దీన్ని క్లిక్ చేస్తే ఇది జరగాలి అని చెప్పేవాడే అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్. ఓకే సో బేసిక్గా కస్టమర్ని ఆలోచించి కస్టమర్ ఎలా ఆలోచిస్తున్నాడో ఆలోచించి ఒక రిక్వైర్మెంట్ని తీసుకొచ్చి డెవలపర్ దగ్గర చేయించి దాన్ని మళ్ళీ కస్టమర్కి ఇచ్చి కస్టమర్ ఏమనుకుంటున్నాడో చూసి మళ్ళీ దాని నుంచి ఫీడ్బ్యాక్ని తీసుకొచ్చి మళ్ళీ డెవలపర్కి చెప్పడం అనేది ఒక అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్ రోల్. కరెక్ట్. అందుకే మనం ప్రోడక్ట్ మేనేజర్ని ఏమంటాం అంటే ఇట్స్ అ మర్జ్ ఆఫ్ ఆల్, అంటే మధ్యలో ఉంటారు జినైన్స్. UX ఏదైతే ఉంటుందో దానికి లైక్ అది అండర్స్టాండింగ్ ఉండాలి, నెక్స్ట్ ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో అదే అండర్స్టాండింగ్ ఉండాలి, అండ్ నెక్స్ట్ ఏదైతే బిజినెస్ మార్కెటింగ్ జరుగుతుందో అదే అండర్స్టాండింగ్ ఉండాలి, అండ్ రీసెర్చ్ కానీ డేటా కానీ వీళ్ళందరి గురించి కొద్దిగా మనకు అండర్స్టాండింగ్ ఉండాలి, ఒక సిస్టమ్స్ థింకింగ్ అనేది ఉండాలి. సో దీనివల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెవలపర్, నేను కోడింగ్ చేసుకుంటున్నా, ఇప్పుడు నాకు ఎందుకు ఆ బిజినెస్ ఎందుకు, అవెందుకు ఇవెందుకు అనుకుంటే అయిపోద్ది కదా. ఇప్పుడు నాకు కూడా ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు 2 questions ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఎందుకు అవసరం, ఒక కంపెనీకి ఎందుకు అవసరం ఇలాంటి వాడు అనేది. నెక్స్ట్ అసలు కంపెనీకి అవసరం కంటే ముందు మనం ఏం క్వశ్చన్ డీల్ చేద్దామంటే అసలు వాళ్ళకి ఎందుకు అవసరం ఇవన్నీ అర్థం చేసుకోవడం అనేది చెప్దాం. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం. వాళ్ళకి ఎందుకు అవసరం, నేను ఒక డెవలపర్ని, అసలు నాకు ఎందుకు అవన్నీ అవసరం అని. ఇప్పుడు డెవలపర్ అనేది గ్రోత్ ఎక్కడో ఒక చోట స్టాప్ అవుతుంది. లైక్ ఒక సీనియర్ డెవలపర్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడో ఒక చోట ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
లైక్ మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఒక డెసిషన్ తీసుకోవచ్చు. సో ఒక 6 years ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇక్కడ మీరు ఆలోచిస్తారు నా ప్యాకేజ్ పెరగాలి అనేసి. ఒక సీనియర్ డెవలపర్ అయ్యారు, లేకపోతే టీమ్ లీడ్ అయ్యారు, ఆర్కిటెక్ట్ అయ్యారు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, అది టెక్నాలజీ సైడ్. ఓకే, సో దాంట్లో మీరు ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అండ్ అర్థం చేసుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సైడ్ వచ్చినప్పుడు, లేదా ఈ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సైడ్ వచ్చినప్పుడు, సో ఈ గ్రోత్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు యాజ్ నేను ఆల్రెడీ చెప్పినట్లు ఏపీఎం నుంచి పిఎం అవుతారు, సీనియర్ పిఎం అవుతారు. సో ఎక్కడైనా కానీ మీ అండర్స్టాండింగ్ అనేది ఏంటంటే ప్రాబ్లమ్ సొల్యూషన్. సో దీంట్లో కొత్తగా నేర్చుకునేదంటే ఆన్ ద రోల్ నేర్చుకోవడమే, రైట్? సో మీరు కొత్తగా ఇప్పుడు రియాక్ట్ వెళ్ళిపోయింది, కొత్తగా ఏదో వచ్చింది, దాన్ని మళ్ళీ నేర్చుకోవాలి, లేకపోతే అది వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏఐ నేర్చుకోవాలి, ఇప్పుడు అది వెళ్ళిపోయింది మళ్ళీ ఎంఎల్ నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ లేవు. సో ఇదేంటంటే ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్. సో ఏదైనా కానీ ప్రాబ్లమ్ సొల్యూషన్ స్పేస్లోనే ఉంటారు మీరు. సో దీనివల్ల ఏంటంటే మీ కెరియర్ గ్రోత్ అనేది స్మూత్గా అవుతుంది. అండ్ దీంట్లో మంచి ల్యాడర్ ఉంది, లైక్ ఏపీఎం, పిఎం, సీనియర్ పిఎం, లేకపోతే వైస్ ప్రెసిడెంట్, ఇలా మీరు సిఇఓ అంతవరకు ల్యాడర్ ఉంది. మీరు అదే టెక్నికల్ సైడ్లో చూస్తే సిటిఓ వరకు ల్యాడర్ ఉంది, కానీ ఎంతమంది రీచ్ అవుతున్నారు అది ఆలోచించారు. లైక్ కెరియర్లో లాంగ్ డైరెక్షన్ చూస్తే ప్రోడక్ట్ మేనేజ్మెంట్ రోల్ అనేది మీకు వెన్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్, మీకు ఒక బిజినెస్ సైడ్ ఐడియా ఉంది, ఓకే, ఒక సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతుందో అర్థమవుతుంది. సో అలాంటప్పుడు మీ టాలెంట్ని ఓన్లీ కోడ్ చేసుకునే దాంట్లో కంటే మీరు ఆ టాలెంట్ని ఒక ఎఫెక్టివ్ వేలో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సైడ్ తీసుకురావచ్చు. బేసిక్గా చెప్పాలంటే ఇది ఒక సిఇఓ టైప్ ఆఫ్ రోల్. ఎందుకంటే ఇప్పుడు సుందర్ పిచాయికి తీసుకెళ్ళి ఇగో ఇది ఎలాగ వర్క్ అవుతుందని కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే మేబీ చేయలేకపోవచ్చు. అండర్స్టాండింగ్ ఉంటుంది, ఇగో ఇది హై లెవెల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, దీని బిజినెస్ ఎలా వర్క్ అవుతుంది అది అండర్స్టాండింగ్ ఉంటుంది, దీనివల్ల ఎందుకు చేయాలి ఒక క్లియర్ పాత్ ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ డెవలపర్కి వెళ్ళి ఇది నువ్వు బటన్ పెట్టావు లేదా ఇది ఈ డిజైన్ పెట్టావు దీనివల్ల ఏం యూజ్ అని చెప్పేసి అడిగినాను, వాడు మేబీ చెప్పలేకపోవచ్చు. అతను ఏం చెప్తాడు, ఇతను బట్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్తాము అని చెప్తాడు, కానీ అది క్లిక్ చేస్తే అక్కడ ఎందుకు వెళ్ళాలనేది ప్రోడక్ట్ మేనేజర్ ఎందుకు వెళ్ళాలి, కస్టమర్ స్టడీ నుంచి వచ్చిన రిజల్ట్స్ నుంచి అతను చెప్పుంటాడు. కరెక్ట్. అండ్ దీన్ని నేను ఇక్కడ నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను నా 3rd year ఎండింగ్లో ఇంటర్న్షిప్ వచ్చింది అనమాట, 11,000 స్టైపెండ్. అండ్ 11,000 స్టైపెండ్ అప్పుడు అక్కడ నేను ఓకే డిఎస్ఏ ఏదో కొంచెం చేశాను, అన్ని కొంచెం అండర్స్టాండింగ్ ఉంది, యూట్యూబ్ చేసా, సో బిజినెస్ అండర్స్టాండింగ్ కొంచెం ఉంది, సో సోషల్ మీడియా అండర్స్టాండింగ్ ఉంది, అన్ని అండర్స్టాండింగ్ ఉంది. నాకు అప్పుడు తెలియదు అది ప్రోడక్ట్ రోల్ అది ఇది అని చెప్పేసి. కాకపోతే ఓకే అండర్స్టాండింగ్ ఉంది, నేను ఏదో 4 years కోడింగే చేసుకొని డిఎస్ఏలో తోపు అయిపోయి ఉంటే నాకు ఈ అండర్స్టాండింగ్స్ ఉండకపోవచ్చు. కానీ నాతో పాటు అక్కడ 3 interns ఉన్నారు ఆల్రెడీ, పెద్ద కాలేజెస్లో చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళు కూడా ఇంటర్న్షిప్ చేస్తున్నారు అక్కడ. కానీ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఓకే ఈ ఫీచర్ మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఓకే మనం పేమెంట్ గేట్వే సంథింగ్ ఇంటిగ్రేట్ చేయాలి, లేదా ఇంకే ఫీచర్ అయినా కూడా ఇంటిగ్రేట్ చేయాలి పెట్టాలి అనుకున్నప్పుడు, డిస్కషన్ వచ్చినప్పుడు నేను ఇలా చేస్తే ఇంకా బాగా అవుతుందేమో, ఇలా చేస్తే ఇంకా యూజర్స్కి ఫ్యూచర్లో మేబీ హెల్ప్ అవుతుందేమో, డేటాబేస్లో స్టోర్ చేసుకోవడం అయినా ఏదైనా కూడా నేను ఏంటంటే సజెషన్స్ ఇవ్వగలిగేవాడిని అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ లాగానే ఉండిపోయావు అనుకో ఇప్పటికి, సో అలా డెవలపర్ లాగానే ఉండిపోతారు అనమాట. సో ఎప్పుడైతే ఈ బిజినెస్ అండర్స్టాండింగ్ ఉంటుందో, ఈ ప్రొడక్ట్ మేనేజర్ బేసిక్ ఈ ప్రొడక్ట్ అండర్స్టాండింగ్, ప్రొడక్ట్ రోల్స్ ఏవైతే మీరు చెప్పారో ప్రొడక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే అసలు నువ్వు చేస్తున్న పని వల్ల, నువ్వు కోడ్ చేస్తున్న దానివల్ల బిజినెస్లో ఎలా బెనిఫిట్ అవుతుంది, అట్ ది ఎండ్ ఎలా గ్రోత్ అవుతుంది అనేవన్నీ కూడా అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే నేను 3 సార్లు నా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో 3 సార్లు ట్రై చేశాను. ఏదైనా ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసి సొంతంగా ఒక స్టార్టప్ పెడదాము అనేది 3 సార్లు ట్రై చేశాను. సో ప్రతిసారి ఏం చేశాను, ఫస్ట్ టెక్నికల్ సొల్యూషన్ చూస్తాను అనమాట. ఒక ఐడియా వచ్చింది, ఇమీడియట్గా వెళ్ళి ఒక టెక్నికల్ సొల్యూషన్ చూద్దాం. బట్ టెక్నికల్ సొల్యూషన్ చూసే ముందు చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ మనకు తెలియదు. సో మనం ఏం చేస్తాం, ఓకే మనకు తెలిసింది ఏంటి, వెబ్ డెవలప్మెంట్, ఓకే నాకు ఐడియా వచ్చింది, నేను వెబ్ డెవలప్మెంట్లో దాని సొల్యూషన్ క్రియేట్ చేస్తాను. బట్ అలా కాదు. సో జనరల్గా ఏంటంటే కస్టమర్ ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది, కస్టమర్ ఏం ఆలోచిస్తున్నాడు, సో ఇది మనం తయారు చేస్తే కస్టమర్ రెడీగా ఉన్నాడా తీసుకునేదానికి. సో ఇలాంటివన్నీ ఆలోచించి మనం ఏం చేయాలనేది డిసైడ్ చేయాలి. సో అవన్నీ చూడకుండా ఒక ఐడియా వచ్చింది, ఒకరోజు రాత్రి కూర్చున్నాము, కోడ్ చేసాము, కానీ ఆ కోడ్ అంతే, ఆ రోజు నైట్ అయిపోతుంది అంతే. సో లేకపోతే ఇంకో 2 నెలలు 3 నెలలు దాని మీద కష్టపడతారు, కానీ దీన్ని ఎలా మార్కెట్లో వదలాలో తెలియదు, కస్టమర్ అసలు దీన్ని లైక్ చేస్తారో లేదా తెలియదు.
సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను నిజం చెప్పాలంటే 3 సార్లు నేను స్టార్ట్అప్ని స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు నా దగ్గర ఎవరైనా వచ్చి భయ్యా నేను స్టార్ట్అప్ని స్టార్ట్ చేయాలంటే నేను క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఫస్ట్ నీ కస్టమర్ ఎవరు, అతనికి ఈ ప్రోడక్ట్ నీకు వచ్చిన ఐడియా అవసరమా, అసలు నువ్వు ఈ బిజినెస్ స్కేల్ చేయగలవా, ఇలాంటివన్నీ ఫస్ట్ ఆలోచించి కోడింగ్ అనేది తర్వాత. ఓకే, కోడింగ్ అనేది సెకండ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్లో యూజర్ రీసెర్చ్ చేయడం, ఇవన్నీ ఆలోచించిన తర్వాత మీరు కోడ్లోకి వెళ్ళి దాని సొల్యూషన్ తయారు చేయొచ్చు. కొన్నిసార్లు సొల్యూషన్ కోడ్ చేయకుండా కూడా వస్తుంది, రైట్? ప్రాబ్లం అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి, దాని తర్వాత సొల్యూషన్లోకి వెళ్ళాలి. కరెక్ట్. సో ఇది ప్రోడక్ట్ మేనేజ్మెంట్ థింకింగ్ అనమాట. లైక్ ప్రాబ్లం అర్థం చేసుకో, సొల్యూషన్. సో ఇప్పటి వరకు ఇది ఎందుకు ఇంత లెందియర్గా చేసామంటే బేసిక్గా మీరు ఫ్రమ్ డెవలపర్స్ పర్స్పెక్టివ్, ఫ్రెషర్స్ పర్స్పెక్టివ్ అర్థం చేసుకుంటారని. అసలు ఒక కంపెనీలో ఏం జరుగుతుంది, అసలు ఎవరి డెసిషన్స్ జరుగుతాయి. సో ఫస్ట్ డెసిషన్ వస్తేప్పటికి CEO ఆర్ ఫౌండర్, ఓకే వాళ్ళకి ఏం కావాలి, ఇదిగోండి లాస్ట్ 6 monthsలో లేదా లాస్ట్ క్వార్టర్లో సర్టెన్ X అమౌంట్ ఆఫ్ రెవెన్యూ వచ్చింది. వాళ్ళు సింపుల్గా చెప్తారు దీన్ని మనం 2x చేద్దాం, అంతే. వాళ్ళు ఇంకేం చేయరు, వాళ్ళు ఇంక వేరే వర్క్స్లో చేసుకుంటారు లేదా ఇంకేదో చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో వీళ్ళని దాన్ని అండర్స్టాండ్ చేసుకునేది ప్రోడక్ట్ మేనేజర్స్ దాన్ని అర్థం చేసుకొని మన ప్రోడక్ట్ నుంచి ఎలా దాన్ని డెవలప్ చేస్తాం, ఆ గ్రోత్ని ఎలా తీసుకొస్తాం అనేది, ఆ ఆబ్జెక్టివ్ని ఎలా అచీవ్ చేస్తాం అనేది ప్రోడక్ట్ మేనేజర్స్, సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్స్ థింక్ చేసి ప్రోడక్ట్లో ఇంప్లిమెంట్ చేసి ఆ గ్రోత్ని తీసుకొస్తారు. కరెక్ట్. ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో ఓకే ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజర్ వాళ్ళకి 2x చేయాలి, 2x చేయాలి అన్నప్పుడు వీళ్ళకి డెవలపర్స్ ఎక్కువ కావాలా, మార్కెటింగ్లో ఎక్కువ కావాలా, లేదా UIUXలో ఎక్కువ కావాలా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్లో ఎక్కువ కావాలా, దేంట్లో రిక్వైర్మెంట్ ఉంది, సోషల్ మీడియాలో ఎక్కువ కావాలా అనేవన్నీ అర్థం చేసుకొని ఒక ప్లాన్తో వచ్చి ఇదిగోండి మనం 2x అవ్వాలంటే ఎంత మన దగ్గర బడ్జెట్ ఉంది, సో వీళ్ళని హైర్ చేసుకోవచ్చు, ఇది మన రిక్వైర్మెంట్ అని చెప్పి వాళ్ళు రిజల్ట్తో వస్తారు. అప్పుడు నీ రోల్ వస్తుంది యాజ్ ఎ డెవలపర్గా, రైట్? అప్పుడు డెవలపర్ వస్తాడు, మిగిలిన వాళ్ళందరూ వస్తారు. సో చెప్పిందే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాం అంటే మీరు అర్థం చేసుకుంటారు, ఓకే ఇది ఫ్లో ఒక కంపెనీలో ఎలా జరుగుతుంది, ఇవన్నీ నాకు చెప్పడానికి అప్పుడు ఎవరు ఉండేవారు కదా. సో మీకు ఒకసారి జాగ్రత్తగా కూర్చొని నోట్ డౌన్ చేసుకుంటే అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు మనం అర్థం చేసుకునేది ఓకే అసలు ప్రొడక్ట్ మేనేజర్ అంటే ఏంటి. ప్రొడక్ట్ మేనేజర్ ఇస్ నథింగ్ బట్ CEO టైప్. ఇంకా ఆ ప్రోడక్ట్కి CEO, లైక్ యూట్యూబ్ కిడ్స్ తీసుకోండి, దాంట్లో బటన్ పెట్టాలన్నా కూడా, దాంట్లో ఒక ఫీచర్ని యాడ్ చేయాలన్నా కూడా, దాన్ని మార్కెటింగ్లో ఎలా మెసేజింగ్ కన్వీ చేయాలన్నా కూడా, సో ప్రతి దానికి ప్రోడక్ట్ మేనేజర్ చెప్తేనే అవుతుంది. ఓకే, సో కానీ ఇక్కడ ట్రికీ థింగ్ ఏంటంటే ప్రోడక్ట్ మేనేజర్కి ఎలాంటి పవర్స్ ఉండవు. అతను ఏంటంటే ఒక అడ్వైజరీ, కౌన్సిల్ లేకపోతే అలాంటి అనుకోండి. ఓకే, అదొక రోల్, ఈవెన్ దో ఇట్ ఈస్ హై పేయింగ్ రోల్, అతనికి ఎలాంటి పవర్స్ ఉండవు. అతను ఏంటంటే ఒక ప్రోడక్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఒక ఇంజనీరింగ్ టీమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక బెస్ట్ ప్రోడక్ట్ని, కస్టమర్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయడంలో వర్క్ చేస్తారనమాట. సో దానివల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అది ఒక లెవెల్ బాగుంటే ఇట్ విల్ బి గుడ్. లైక్ బికాజ్ యు ఆర్ నాట్ ఓన్లీ టాకింగ్ టు కస్టమర్స్, సో యు ఆర్ టాకింగ్ టు ఇంజనీరింగ్ టీమ్, బిజినెస్, ఇంజనీరింగ్ మేనేజర్స్, వీళ్ళందరితో మాట్లాడుతున్నారు. సో ఎవరితో అయినా మాట్లాడాలంటే మీకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్గా ఉంటే సో యూ కెన్ డీల్ విత్ దెమ్ బెటర్ అనమాట. ఇప్పుడు మనం ప్రొడక్ట్ మేనేజ్మెంట్ గురించి కొంచెం బాగా అర్థం చేసుకున్నాం కాబట్టి ఏది చేస్తున్నా కూడా యూజర్ పర్స్పెక్టివ్తో ఆలోచించాలి, అప్పుడే గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వస్తేప్పటికి ఇప్పుడు దీనికి స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు యాజ్ ఎ ఫ్రెషర్గా దానికి అప్లై చేయాలి, ఎందుకంటే ఇది చూసుకుంటే పెద్ద రోల్లా కనిపిస్తుంది. కానీ యాజ్ ఎ ఫ్రెషర్గా వాళ్ళు చేయగలిగితే వాళ్ళ రెజ్యూమే అవ్వచ్చు లేదా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, బేసిక్గా పోర్ట్ఫోలియోలో వాళ్ళు ఏం చేసుకోవాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి అనేవన్నీ కూడా థింగ్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంత దూరం మనం మాట్లాడుతుంది ఏంటంటే 2 విషయాలు. ఒకటి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి. ఓకే, ఎలా చేయాలనేది డెవలపర్స్ బాగా తెలుసు. ఓకే, ఏం చేయాలి, ఎందుకు చేయాలనేది యాజ్ ఎ ప్రోడక్ట్ మేనేజర్ లేదా అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్ మనం చెప్పాలి, రైట్? సో ఈ రోల్కి కావాల్సిన స్కిల్స్ ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను, యూజర్ ఎక్స్పీరియన్స్, UI ఎలా బటన్లు క్రియేట్ చేయాలి లేకపోతే ఒక స్క్రీన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది యూజర్ ఎక్స్పీరియన్స్ తెలిసి ఉండాలి. దాని తర్వాత మీకు టెక్నాలజీ గురించి కొద్ది గొప్ప అండర్స్టాండింగ్ ఉండాలి, సిస్టమ్స్ థింకింగ్ ఎలా ఉండాలి అనేది కొద్దిగా అండర్స్టాండింగ్ ఉండాలి. దాని తర్వాత మీరు ML ఎలా వర్క్ చేస్తుంది అది కొద్దిగా అండర్స్టాండింగ్ ఉండాలి. దాని తర్వాత మీరు కస్టమర్ ఏంటి
అనేది కొద్దిగా అండర్స్టాండింగ్ ఉండాలి. సో మనం డివైడ్ చేసే దీన్ని యాజ్ ఎ ఫ్రెషర్ మీరు ఏపీఎం రోల్కి అప్లై చేస్తున్నారంటే మీకు ఏమేం కావాలి? ఓకే, ఫస్ట్ స్క్రీన్స్ని డిజైన్ చేయగలగాలి. ఓకే, మీరు ఒక ప్రాబ్లం అర్థం వచ్చిందంటే దాన్ని ఎదుటి వారికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక ప్రాబ్లమ్ని కానీ సొల్యూషన్ని కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది, విజువల్లీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మీకు తెలిసి ఉండాలి. లైక్ మంచి పీపీటీ తయారు చేయడము, లేకపోతే మంచి యూఐ స్క్రీన్ తయారు చేసి భయ్యా ఇక్కడ బటన్ పెడితే బాగుంటుంది, ఇక్కడ మీరు ఒక థంబ్నెయిల్ పెడితే బాగుంటుంది, ఇలాంటి విషయాల్ని ఒక డెవలపర్కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా మీరు వైర్ ఫ్రేమ్ తయారు చేస్తారు. అక్కడి వరకు వస్తే మీకు బేసిక్ యూఐ యూఎక్స్ తెలిసినట్లు. దాని తర్వాత టెక్నాలజీ గురించి ఇప్పుడు మీరు డెవలపర్తో మాట్లాడుతున్నప్పుడు డెవలపర్ లాంగ్వేజ్ మాట్లాడారు, రైట్? మీరు ఫంక్షనల్ లాంగ్వేజే మాట్లాడుతూ ఉంటే డెవలపర్కి కొన్నిసార్లు అర్థమవుతుంది, కొన్నిసార్లు అర్థం కాదు. సో డెవలపర్ లాంగ్వేజ్ మాట్లాడాలంటే మీరు డెవలపర్ ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి, రైట్? సో డెవలపర్ ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి టెక్నాలజీలో సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మీరు కొద్దిగా గ్రాస్ప్ ఉండాలి. అది సెకండ్ పార్ట్. సో థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి ప్రాబ్లమ్ సొల్యూషన్. సో ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాని సొల్యూషన్ ఎలా తీసుకురావాలి. సో ఇప్పుడు ప్రాబ్లం సపోజ్ జెప్టో ఉంది, లేకపోతే స్విగ్గీ ఉంది. సో దీంట్లో ఒక రోజుకి చాలామంది ఆర్డర్ చేస్తుంటారు. ఒక యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఒక 600 రూపాయలు ఉందనుకున్నాం సపోజ్. సో దీన్ని 700 చేయాలంటే ఎలా వర్క్ చేస్తాం? సో ఈ ప్రోడక్ట్లో లైక్ జెప్టో కానీ స్విగ్గీ ప్రోడక్ట్లో కానీ ఏం ఫీచర్ యాడ్ చేస్తే ఈ 600 రూపాయలు కొనేవాళ్ళు 700 రూపాయలు కొంటారు అనేది మీరు ఆలోచించాలి. ఆలోచించి కేస్ స్టడీస్ చేయాలి. కేస్ స్టడీస్ చేసి దాన్ని మీరు పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. అది థర్డ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి యూఐయూఎక్స్, సెకండ్ స్టెప్ వచ్చేసి టెక్నాలజీ గురించి తెలుసుకోవడం, థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఎలా చేయాలనేది నేర్చుకోవడం. దాన్ని కేస్ స్టడీస్గా పెట్టుకొని మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక 10 కంపెనీస్ లేదా 10 ప్రోడక్ట్స్ని అనలైజ్ చేసి దాంట్లో ఉండే పెక్యులర్ ప్రాబ్లమ్స్ని పిక్ చేసుకొని దాన్ని కేస్ స్టడీస్గా టర్న్ చేసి మీరు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే దాని తర్వాత మీరు ఏపీఎం జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ అప్లై చేసుకునేటప్పుడు మీరు చాలామంది ప్రోడక్ట్ మేనేజర్స్ ఉంటారు లింక్డ్ఇన్లో, వాళ్ళందరికీ పింగ్ చేయడము లేకపోతే కనెక్ట్ రిక్వెస్ట్ పంపించడము. మీరు చేసిన ఇప్పుడు సపోజ్ మీషో అనుకుందాం, మీషోలో మీరు ఒక ప్రోడక్ట్ మేనేజర్ని ఐడెంటిఫై చేశారు, అతనితో కనెక్ట్ రిక్వెస్ట్ పంపించారు. మీరు చేసిన కేస్ స్టడీ మీషోలో కేస్ స్టడీ చేస్తుంటే అతనికి పంపించి అనయ్య నేను ఇలా చేశాను ఒకసారి చూడు ఎలా ఉందో అనేసి చెప్పి పంపించచ్చు. అతనికి ఒకవేళ నచ్చితే తన ఇంటర్వ్యూ పిలుస్తారు, ఇంటర్న్షిప్ ఇవ్వచ్చు లేకపోతే జాబ్ ఇవ్వచ్చు, చెప్పలేను. రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో ఫ్రెషర్స్కి రిక్వైర్మెంట్ ఉంది, కాకపోతే స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కేస్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కేస్ స్టడీ లైక్ 10 to 15 కేస్ స్టడీస్ మీరు డిఫరెంట్ బిజినెస్లో చేస్తే మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. సో ప్రోడక్ట్ మేనేజర్ ఎలా థింక్ చేస్తారు అనే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ థింక్ చేసే అండర్స్టాండింగ్ని బట్టి మీరు ఏ డొమైన్లో వెళ్ళాలనేది కూడా చూస్ చేసుకోవచ్చు. సో సపోజ్ ఇప్పుడు జెప్టో ఉంది, స్విగ్గీ ఉంది, ఇవన్నీ క్విక్ కామర్స్ కింద వస్తాయి. సో మీకు అలాంటి కంపెనీస్లో ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి కంపెనీస్ కేస్ స్టడీస్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు, రైట్? సో అలా కాకుండా ఇంకా వేరే లైక్ మీకు ఐఓటీ మీద ఇంట్రెస్ట్ ఉంది, సో అలాంటి వాటి మీద మీరు ప్రోడక్ట్ కేస్ స్టడీస్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు. సో బేసిక్గా మీరు కంపెనీస్ని టార్గెట్ చేసి కూడా మీరు కేస్ స్టడీస్ని చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసి ఏపీఎం రోల్స్ని తీసుకోవచ్చు. ఏపీఎం రోల్స్ అనేది బేసిక్గా ఒక స్టార్టింగ్ రోల్ అనమాట. సో ఇవి ఉన్నాయి. అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్ అనేది ఒక స్టార్టింగ్ రోల్. ఇప్పుడు రీసెంట్గా చూసారంటే గూగుల్ ఏపీఎం రోల్ని రోల్అవుట్ చేసింది. సో టాలెంటెడ్ పీపుల్ని ఇన్వైట్ చేస్తుంది ఏపీఎం రోల్లోకి రండి అని చెప్పి, రైట్? సో వాళ్ళ ఇంటర్వ్యూస్ వేరే ఉంటాయి. సో బట్ అలాంటి రోల్స్ ప్రతి ఆర్గనైజేషన్లో ఉన్నాయి, కానీ చాలామందికి తెలియదు. సో చాలామంది ఏంటంటే ఓకే మనం ఇంజనీర్ కాబట్టి మనం కోడింగ్ నేర్చుకోవాలి అని అంటారు, కానీ చాలా కంపెనీస్లో ఏపీఎం రోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్స్. సో వీటిని స్మార్ట్ పీపుల్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. క్లారిటీ వచ్చింది ఎందుకు ఈ రోల్ ఎక్కువ పెరుగుతుంది అనేసి మీరు చెప్తున్నారు కదా. నా పర్స్పెక్టివ్లో ఎందుకంటే ఇప్పుడు కోడింగ్ ప్రతి ఒకరు చేస్తున్నారు అవుతుంది ఒకడ. కాకపోతే ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ రావడం వల్ల ఇప్పుడు నువ్వు కూర్చొని ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కోడ్ రాసావు, ఓకే జస్ట్ రియాక్ట్ డెవలపర్ అనుకోను, అంత చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాట్ జీపీటీ ఉంది, దానివల్ల నువ్వు 10 ఓల్డ్ కో పైలట్స్ వచ్చేసాయి. కరెక్ట్ 2-3 అవర్స్లో ఫ్రంట్ ఎండ్ అయితే అసలు ఇంకా నెగ్లిజిబుల్. సో నువ్వు డెవలపర్ అవ్వాలి అంటే బేసిక్గా నీకు ఫ్రంట్ ఎండ్ రావాలి, బ్యాక్ ఎండ్ రావాలి, డేటాబేస్ రావాలి, ఇవన్నీ రావాలి. ఇవన్నీ వస్తే అప్పుడు నువ్వు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ బేసిక్గా. ఇంకా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇంక ఉండదు మోస్ట్లీ, ఇవన్నీ వచ్చినోటికే ఉంటుంది. సో ఏ ఇంకా అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఇక్కడ కూడా
10 మంది డెవలపర్స్ ఉంటే ఇన్ ఫ్యూచర్ 5 మెంబర్స్ అయిపోతారు, ఎందుకంటే ఏఐ యూజ్ చేసుకొని ఫాస్ట్గా చేసేస్తారు. కాకపోతే ఈ 5 మెంబర్స్ కరెక్ట్ చేస్తున్నారా లేదా, ఎలా చేస్తున్నారు అనేవన్నీ గైడ్ చేసుకోవడానికి ఒకరు కావాలి అక్కడ. కరెక్ట్, ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు, నువ్వు 10 మెంబర్స్ని తగ్గించి 5 చేస్తావు లేదా 2 చేస్తావు. కాబట్టి ఈ 2 మెంబర్స్ కరెక్ట్ చేస్తున్నారా లేదా, అసలు వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళు జీపీటీ యూజ్ చేసుకొని కోడ్ రాసేస్తారు, ఓకే డన్. కాకపోతే అది యాక్చువల్గా యూజర్కి యూజ్ అవుతుందా లేదా, వెళ్తుందా లేదా అనేవన్నీ కూడా చూసుకునే మేనేజర్ రోల్ అవుట్ రావాలి మధ్యలో. సో నా పర్స్పెక్టివ్ ప్రకారం డెవలపర్స్ తగ్గిపోతారు, డెవలపర్స్ ఆఫ్ కోర్స్ తగ్గిపోతున్నారు, సపోర్ట్ రోల్స్ ఎలానో అవి లే ఆఫ్ సీట్లలో పోతారు, కానీ డెవలపర్స్ తగ్గుతారు, క్వాలిటీ డెవలపర్స్ పెరుగుతారు. సో నువ్వు ఒక డెవలపర్ అయినా క్వాలిటీ డెవలపర్ అవ్వాలి. అండ్ ఈ డెవలపర్స్ని మేనేజ్ చేయడానికి బేసిక్గా ఈ అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్ ప్రతి ఒక్క కంపెనీలో కూడా రోల్స్ అనేవి, ప్రతి ఒక్క టీంలో కూడా అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్ ఉంటారు, లైక్ వస్తారు. కరెక్ట్. ఇప్పుడు ప్రోడక్ట్ మేనేజర్ ఉన్నారంటే అతను హై లెవెల్లో చూసుకుంటూ ఉంటారు. ఒక ప్రోడక్ట్కి కనీసం అంటే 2-3 ప్రోడక్ట్ మేనేజర్స్ ఉంటారు, దాని కింద కనీసం అంటే 4-5 అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్స్ ఉంటారు. సో అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్స్ మీరు యూట్యూబ్ అనుకుంటే యూట్యూబ్కి ఒకే ప్రోడక్ట్ మేనేజర్ ఉండరు, దాంట్లో గ్రోత్ ప్రోడక్ట్ మేనేజర్ అంట, లైక్ టెక్నికల్ ప్రోడక్ట్ మేనేజర్ అంట, ఇలా చాలా ప్రోడక్ట్ మేనేజర్స్. సో ప్రతి దాని కింద మళ్ళీ ఏపీఎంస్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు క్లోజ్గా డెవలపర్స్తో మాట్లాడి యాక్చువల్ రిజల్ట్స్ని వచ్చే బాధ్యత ఏపీఎంస్. సో ప్రోడక్ట్ మేనేజర్స్ ఏం చేస్తారు, స్ట్రాటజీ ఇచ్చేస్తారు. సో మనం ఈ ఫీచర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే ఈ ప్రాబ్లమ్ ఈ సొల్యూషన్ ఉంది. ఆ ఫీచర్ని ఎగ్జాక్ట్గా ప్రోడక్ట్ మేనేజర్ ఎలా చెప్పారో అలానే ఇంప్లిమెంట్ చేసి అలాంటి ఒక అవుట్పుట్ని తీసుకొచ్చి మనం రిజల్ట్స్ని చూపించాలన్నమాట, రైట్. సో యాజ్ యూ గ్రో, లైక్ మీరు ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ అయిపోయింది. సో ప్రోడక్ట్ మేనేజర్కి వెళ్ళినప్పుడు మీరు స్ట్రాటజీస్ చేస్తారు, సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్ వెళ్ళినప్పుడు మీరు ప్రోడక్ట్ ఓవరాల్ ఎలా బిహేవ్ చేయాలనేది మీరు స్ట్రాటజీ చేస్తారు. సో దాని తర్వాత వీపీ అయిపోయారు, అలా అయిపోయినారు. సో దాని తర్వాత ఏం చేస్తారు, ఒక విజన్తో వెళ్తారు, ప్రోడక్ట్కి ఒక విజన్ పెట్టుకొని ఆ విజన్ ఎలా అచీవ్ చేయాలనేది మీరు గోల్స్ సెట్ చేస్తారు, అంతేగాని మీరు కూర్చొని చేయడం అనేది ఉండదు. కాకపోతే ఆ విజనరీ థింకింగ్లోకి వెళ్ళిపోతారు అనమాట ప్రోడక్ట్ గురించి. అండ్ ఇప్పుడు వచ్చినా ఏదొచ్చినా కూడా ఇది ఓకే కోడింగ్ చేస్తుంది, కానీ ఇది ఒక ప్రోడక్ట్ మేనేజర్ లాగా ఆలోచించలేదు. అసలు యూజర్ ఏంటి, యూజర్కి ఎలా సజెషన్స్ ఇస్తుంది జీపీటీ, ఎందుకంటే బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ అవైలబుల్ డేటా ఇగోండి ఇలా చేయొచ్చు అని చెప్పేసి చెప్తారు, కానీ అసలు యాక్చువల్గా మన ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేవన్నీ కూడా అనాలిసిస్ చేసి ఇవ్వలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ ఏఐఎంఎల్ ఉంది. ఏఐఎంఎల్ అనేది పవర్ఫుల్ టూల్, కానీ ఒక బిజినెస్కి ఎలా అప్లై చేయాలనేది ఏఐఎంఎల్ యూజ్ చేసి ఒక బిజినెస్కి ఒక టార్గెట్ అచీవ్ చేయడం అనేది ఎలా అప్లై చేయాలనేది ఒక ప్రోడక్ట్ మేనేజర్ని చెప్పాలి, రైట్. సో ఏఐఎంఎల్ డెవలపర్ ఏమైనా చేయగలడు, రైట్, బట్ ఏమైనా చేయలేం కదా. సో బిజినెస్కి రిజల్ట్స్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి, ఆ ఒకటి ఏంటి అనేది క్లారిటీ ఇవ్వాలి, ఆ క్లారిటీ ఇచ్చేవాడే ప్రోడక్ట్ మేనేజర్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అవి ఎంత ఒకటి పాయింట్, ఎలా అప్లై చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ పోర్ట్ఫోలియో ఇవన్నీ చేసుకున్నాము, ఎలా అప్లై చేయాలి అండ్ ఎంత శాలరీ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు యాజ్ ఎ ఫ్రెషర్గా. మేబీ యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు చూసుకుంటే కంపెనీని బట్టి ఒక స్టార్ట్అప్కి వెళ్ళారంటే కనీసం అంటే 3-4 నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్అప్కి వెళ్ళారంటే, ఓకే. సో ఒక పెద్ద కంపెనీకి వెళ్ళారంటే మేబీ 10 నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు, ఓకే. సో బట్ ఇనిషియల్ శాలరీ తక్కువగా ఉన్నా కూడా, ఓకే, ఇనిషియల్ శాలరీ మీరు కంపేర్ టు యువర్ ఐటీ ఫ్రెండ్స్ లైక్ కోడర్స్ ఎవరైతే ఉన్నారో, డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి సేమ్గా వచ్చినా కూడా ఫ్యూచర్లో మీ గ్రోత్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్ నుంచి నెక్స్ట్ రోల్ ప్రోడక్ట్ మేనేజర్, ప్రోడక్ట్ మేనేజర్ నుంచి సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్. సో ఈ రోల్ ట్రాన్సిషన్స్ అనేవి ఎవ్రీ 2-3 years అన్నా కూడా మీరు చాలా ఫాస్ట్గా గ్రో అవుతారు. ఇప్పుడు మీరు చూసారంటే చాలామంది 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత దే ఆర్ థింకింగ్ ఆఫ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్. 10 సంవత్సరాలు ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను 10 సంవత్సరాల ముందు అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్ థింక్ చేస్తుంటే నేను ఇప్పటికీ డైరెక్టర్ ఆఫ్ ప్రోడక్టో లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రోడక్టో ఉండేవాడిని. కానీ నేను డెవలపర్గా స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ప్రోడక్ట్ మేనేజ్మెంట్కి వెళ్ళాలనేసి 10 సంవత్సరాల తర్వాత ఆలోచించాను కాబట్టి నేను ప్రోడక్ట్ రోల్లోకి వెళ్ళాను. కానీ అదే నేను స్టార్టింగే ప్రోడక్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటే నా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బాగా పెరిగిపోయి ఉండేది, రైట్. దానివల్ల నా గ్రోత్ కూడా చాలా మంచిగా ఉండేది. ఒకే ల్యాడర్ పట్టుకొని వెళ్ళినప్పుడు ఏంటంటే గ్రోత్ చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ డెవలపర్గా స్టార్ట్ అయ్యారు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. సో అప్పుడు కొద్దిగా లైక్ ఒక చోటుకి వెళ్ళిన తర్వాత సాచురేషన్ అయిపోతుంది. డెవలపర్ అయినా కూడా మీకు అండర్స్టాండింగ్ చేసుకుంటూ వెళ్తే బెటర్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. బట్ శాలరీస్ ఓకే.
ఆపర్చునిటీస్ ఉన్నాయి, శాలరీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే శాలరీ ఎక్కువ పట్టించకూడదు. శాలరీ అవసరం లేదు, ఎందుకంటే ఇనిషియల్ గా మీకు జాబ్ ఇంపార్టెంట్. సో జాబ్ ఇంపార్టెంట్ అయినప్పుడు శాలరీ గురించి పట్టించుకోకుండా మీరు ఒక స్కిల్ ని డెవలప్ చేసుకుంటే విత్ ఇన్ 2-3 years యూ కెన్ గెట్ ఇన్ టు ప్రోడక్ట్ రోల్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, లేదా ఇంటర్న్షిప్ ఎలా తెచ్చుకోవాలి యాజ్ అ అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్? సో దీంట్లో ఒక స్టెప్ ఏంటంటే, as నేను చెప్పినట్లు డిజైన్ ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి కూడా? ఎలా రీచ్ అవుట్ అవ్వాలంటే, మీరు లింక్డ్ఇన్ లో చాలా మంది ప్రోడక్ట్ రోల్స్ లో ఉన్నారు. సో వాళ్ళందరినీ మీరు కనెక్షన్ రిక్వెస్ట్ లో తీసుకురావచ్చు. అండ్ మీరు ప్రోడక్ట్ మేనేజ్మెంట్ గురించి కొద్ది గొప్ప నేర్చుకుంటూ ఉన్నప్పుడు మీరు ఆ లెర్నింగ్ ప్రతిరోజు లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయొచ్చు, రైట్? సో అలా పోస్ట్ చేసినప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది, లైక్ ఈ అబ్బాయి ప్రోడక్ట్ మేనేజ్మెంట్ గురించి ఎప్పుడు రాస్తున్నాడు అంటే ఈ అబ్బాయికి ఏదో అర్థమై ఉంటుంది. సో అలా చేస్తూ ఒకసారి కేస్ స్టడీ స్టార్ట్ చేయడం అనమాట. కేస్ స్టడీ స్టార్ట్ చేసి ఏ కంపెనీ గురించి అయితే మీరు కేస్ స్టడీ చేశారో ఆ కంపెనీని ట్యాగ్ చేయడం. సో అలాంటప్పుడు ఆ కంపెనీలో ఎంప్లాయీస్ అందరికీ వెళ్తుంది, రైట్? సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇప్పుడు స్వరూప్ ఉన్నారు, స్వరూప్కి ప్రోడక్ట్ మేనేజ్మెంట్ గురించి ఇంట్రెస్ట్ ఉంది, ఈ అబ్బాయి మన ప్రాబ్లం అయితే ఏదైతే ఉందో, మన కంపెనీలో కరెంట్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేశాడు. సో ఒకవేళ ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ కాకపోయినా కూడా ఎంతో కొంత వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే స్వరూప్ టాలెంటెడ్, అతని ప్రోడక్ట్ మేనేజ్మెంట్ తెలుసు, ఎక్కడో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకున్నాడు, తనకి ఇంటర్న్షిప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, ప్రాబ్లం సొల్యూషన్ తీసుకొచ్చే సత్తా ఉంది, అక్కడ వరకు అర్థమైతే చాలు. సో ఇంటర్న్షిప్స్ లేకపోతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ లెవెల్కి రీచ్ అవ్వాలంటే స్టెప్ బై స్టెప్గా మనం ముందుకు డెవలపింగ్ చేస్తూ ఉండాలి. కోడింగ్ ఏదైతే మనకి ఇంట్రెస్ట్ ఉందో అది చేస్తూ ఉండాలి. మీన్వెల్ యూజర్ సైడ్ నుంచి ఆలోచిస్తూ చేస్తూ ఉంటే ఇట్స్ బెటర్. వీ కెన్ అప్లై ఫర్ ప్రొడక్ట్ మేనేజర్స్ అసోసియేట్ ఏపీఎంసీ ఆల్ అండ్ ఆల్. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఫైనల్గా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఫైనల్గా అంటే అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్ రోల్ మనం చెప్పుకున్నాం, కానీ అంత పెద్ద తోపు రోల్ ఏం కాదు, ఓకే? సో కానీ దీని ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. దీని తర్వాత ఒక ఏపీఎం అయిపోయిన తర్వాత మీరు గ్రోత్ అయ్యారంటే లైక్ ప్రోడక్ట్ మేనేజర్, సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్, దీని మంచి పాత్ ఉంది, ఓకే? సో ఇనిషియల్గా మీరు ఎక్కువ ఆలోచించద్దండి. సో జనరల్గా యూ స్టార్ట్ విత్ యూఐఈఎక్స్, అసలు కస్టమర్ ఏంటి, ఎలా ప్రోడక్ట్లు డెవలప్ చేస్తున్నారు, ఈ బేసిక్ అండర్స్టాండింగ్ తీసుకొచ్చి జాబ్లకు అప్లై చేయండి, చూద్దాం ఏమవుతుందో, రైట్? సో నేను చూసిన దాని ప్రకారం ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఇలాగే ఒక కోర్స్ ఏదో తీసుకున్నారు, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ గురించి నేను నేర్చుకుంటూ తను నేర్చుకున్న దాన్ని అన్నింటినీ లింక్డ్ఇన్లో పెట్టారు. అలాగే కేస్ స్టడీస్ చేశారు. అలాగే కేస్ స్టడీస్ చేసి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళన్నిటికీ స్టార్ట్అప్ కంపెనీస్ కావచ్చు, పేపాల్ లేకపోతే రేజర్ పే, ఇలాంటి పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళు ట్యాగ్ చేశారు వాళ్ళు కేస్ స్టడీస్ చేసినప్పుడు. సో అక్కడ నుంచి వాళ్ళకి కాల్ వచ్చి వాళ్ళు జాయిన్ అయ్యారు, లైక్ ఏపీఎం రోల్ జాయిన్ అయ్యారు. సో ఇనిషియల్గా ఇంటర్న్షిప్ ఇస్తారు 3 నెలలు, దాని పెయిడ్ ఇంటర్న్షిప్ ఇచ్చి దాని తర్వాత 3 నెలల తర్వాత మీరు నిజంగానే వర్త్ అనిపిస్తుంటే వాళ్ళు తీసుకుంటారు. సో బేసిక్గా దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మీరు ఏదైనా స్కిల్ నేర్చుకుంటారో, ఇది మీ కంప్యూటర్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే మీ ఈసీఈ స్కిల్స్ కావచ్చు, లేకపోతే మీ సివిల్ స్కిల్స్ కావచ్చు, ఏదైనా కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఈజ్ అన్ యాడ్ ఆన్. సో మీరు పర్సెక్ లైక్ మీకు ఏపీఎం రోల్ రాలేదనుకున్నాం, కానీ మీరు డెవలప్మెంట్ నేర్చుకుంటున్నారు, సో మీరు ఎక్కడో ఒక చోట జాయిన్ అయ్యారు, ఏదైతే నేర్చుకున్నారో ఇది మీకు అందులో హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ మీ గ్రోత్ని ఇంటూ 2x 3x తీసుకెళ్తుంది. ఇదైతే నేర్చుకున్నారో ఇది ఎవరైతే ప్రోడక్ట్ గురించి అర్థం చేసుకోకుండా వచ్చి ఎవరైతే ఏదో చెప్తున్నారో దాన్ని అలాగే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు కంపేర్ చేస్తే మీ గ్రోత్ 2x 3x ఉంటుంది ఈజీగా, అదైతే చెప్పగలరు. సో అదే మొత్తం కంక్లూడ్ చేసి వాళ్ళకి చెప్పాలంటే, ఏది చేస్తున్నా కూడా ఎందుకు మనం చేస్తున్నాము, ఒక రీజన్, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేస్తున్నాము అనేది అంతా అండర్స్టాండింగ్ ఉంటే గ్రోత్ ఉంటుంది. అది ఏ ఫీల్డ్ అయినా కూడా, నువ్వు కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా, యూట్యూబ్ చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా అసలు ఎట్ ద ఎండ్ ఆఫ్టర్ సర్టెన్ టైం అసలు ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తున్నా అనేది అర్థం చేసుకొని దేన్నైనా కూడా ఒక బిజినెస్ పర్స్పెక్టివ్లో చూసి, ఓకే యూజర్స్ ఇలా చేస్తేనే కదా, మనం కోడ్ ఇలా చేస్తే వాళ్ళు ఎక్కువ బాగా ఇంటరాక్ట్ అవుతారు, కొనుక్కుంటారు, రీచ్ పెరిగిద్ది, అదంతా యూజర్స్ పర్స్పెక్టివ్ బేసిక్గా. సో ఇవన్నీ కంబైన్డ్గా చేసుకొని మనం గ్రోత్ అయితే ఫ్రమ్ ద స్టార్టింగ్ మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒక హయ్యర్ లెవెల్ పొజిషన్స్కి వెళ్ళడానికి. కైండ్ ఆఫ్ వీపీ అవ్వచ్చు, లేదా ఒక సిఇఓ లెవెల్కైనా కూడా దేనికైనా వెళ్ళడానికి ఛాన్సెస్ అని. ఖచ్చితంగా లైక్ మీకు బిజినెస్ పర్స్పెక్టివ్, ప్రోడక్ట్ పర్స్పెక్టివ్, టెక్నాలజీ పర్స్పెక్టివ్, మార్కెటింగ్ పర్స్పెక్టివ్ అన్నీ తెలిసినప్పుడు
మీరు యాప్ట్ పర్సన్ అనమాట. లైక్ మీరు అన్నిటి గురించి ఐడియా ఉన్నప్పుడు ఒక CEO పొజిషన్ కానీ వెళ్ళడానికి యాప్ట్ పర్సన్. కాకపోతే అది ఇట్ నాట్ హ్యాపెన్ డే 1. సో స్లోలీ మీరు గ్రో అవ్వచ్చు. లైక్ APM నుంచి PM అవ్వడం, సీనియర్ PM అవ్వడం, ఇలా ప్రోడక్ట్ గురించి అర్థం చేసుకొని మీరు ప్రాబ్లమ్ సొల్యూషన్ స్పేస్లో ఎంత సీనియర్ అయితే అంత ఛాన్సెస్ ఉంటాయి మీకు ఒక హైయెస్ట్ రోల్కి అచీవ్ అవ్వడానికి. కరెక్ట్ అండి. నేను ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నాది కాదు, సుందర్ పిచై తీసుకుంటే గూగుల్ ఉంది. 2009లో సుందర్ పిచైకి ఐడియా వచ్చింది, చాలా బ్రౌజర్స్ అనేవి ఉన్నాయి, సో మంది కూడా గూగుల్ క్రోమ్ లాంచ్ చేద్దాం అని చెప్పేసి తను ఒక సజెషన్ ఇచ్చి, సేమ్ అనుకోవచ్చు, తను ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశారు, ఏదో ప్రోడక్ట్ ఐడియా లాంచ్ అయ్యింది. కరెక్ట్. తను అప్పటి వరకు గూగుల్లో ఒక ఎంప్లాయ్. తను ఏం చేశాడు, గూగుల్ క్రోమ్ లాంచ్ చేద్దాం అని చెప్పేసి అన్నాడు. మేబీ అక్కడ కాన్ఫ్లిక్ట్స్ వచ్చి ఉంటాయి. ఎందుకు మనం ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఇక్కడ ఉన్నాయి కదా, మనకంటూ స్పెషల్గా గూగుల్ క్రోమ్ ఎందుకు అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. కాకపోతే ఓకే, మేబీ ట్రై చేయొచ్చు అని చెప్పేసి చేశారు. గూగుల్ క్రోమ్ వాజ్ అ సక్సెస్, రైట్? గూగుల్ క్రోమ్ బాగా సక్సెస్ అయింది. సో ఇప్పుడు సుందర్ పిచై వాజ్ హెడ్ ఆఫ్ గూగుల్ క్రోమ్ అనుకోవచ్చు మనం అక్కడ. అంటే ఇంటర్నల్గా ఏం జరిగిందో మనకు తెలియదు, బట్ ఓవరాల్గా ఇదే. సో గూగుల్ క్రోమ్ హెడ్. దీని తర్వాత గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్, ఇలా గూగుల్లోనే చాలా సెవరల్ ప్రొడక్ట్స్ అనేవి సుందర్ పిచై లీడ్ చేశారు. అండ్ చాలా ప్రొడక్ట్స్ అనేవి ఇంటర్నల్గా లాంచ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఓకే, ఫస్ట్ గూగుల్ అనేది ఒక గూగుల్కి ఎవరో CEO ఉండేవారు మేబీ. సో దీనిలో గూగుల్ క్రోమ్కి ఫస్ట్ ప్రోడక్ట్లో బిల్డ్ చేశారు. దీనిలో గూగుల్ డ్రైవ్ చేశారు, గూగుల్ ఫొటోస్ చేశారు. ఇన్ని చేయడం వల్ల సెవరల్ ప్రోడక్ట్స్కి ఇతను ఏంటంటే ఒక ప్రోడక్ట్ హెడ్ లాగా అయిపోయారు ఇక్కడ. సో ఇప్పుడు హెడ్ లాగా అయిపోవడం, ఓకే, ఇన్ని ప్రోడక్ట్స్కి తిని హెడ్ చేస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ప్రోడక్ట్ ఇంకా ఎక్కువ రోల్స్కి వెళ్ళి ఫైనల్గా CEO రోల్కి వెళ్ళారు. సో అంతే అనమాట. ఇప్పుడు కొంచెం పిక్చర్ క్లారిటీ వస్తుంది. అంటే చిన్నప్పుడు CEO ఎలా అవ్వాలి అనేది క్లారిటీ ఉండేది కదనమాట. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, ఎవరైనా CEO అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ ఉండాలి. స్టార్ట్ చేయండి, మీరు ఏ చేస్తున్నా అందరి గురించి చేస్తూ ఉంటే ఇట్ విల్ లీడ్ టు. మీరు స్టార్ట్ చేసేది యూ హ్యావ్ టు థింక్ అబౌట్ బిజినెస్, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ కస్టమర్, అండ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ టెక్నాలజీ, హౌ ఇట్ కెన్ హెల్ప్ కస్టమర్, రైట్? సో ఇప్పుడు ఈ 3 ఆస్పెక్ట్స్ని కలిపి కొట్టారంటే CEO అంతే. ఓకేటా, థ్యాంక్ యూ సో మచ్ షేక్ కదా, అండ్ థ్యాంక్ యూ, చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చాము. ఇప్పుడు మనం ఫైనల్గా సర్ప్రైజ్ పార్ట్కి వచ్చేద్దాం. సో మీ అందరూ ఇంకా డౌట్స్ ఉంటాయి చాలా, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ రోల్ అనమాట, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వస్తేప్పటికి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏదన్నా కూడా మన సార్ది అయితే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అండ్ లింక్డ్ఇన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీరు ఎలా చేయాలి, గ్రోత్ ఎలాగా, అసలు ఎలా నేర్చుకోవాలి, రోడ్ మ్యాప్ అనేది మొత్తం అన్నీ కూడా కింద లింక్డ్ఇన్లోకి వెళ్ళి అతను మెసేజ్ చేయొచ్చు, అండ్ హీ విల్ బీ రిప్లైయింగ్, అండ్ మీకు గైడ్ చేయడంలో మొత్తం అన్ని చూసుకుంటారనమాట. అండ్ విత్ దిస్ లెట్స్ క్లోజ్ దిస్ పాడ్కాస్ట్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అగైన్.